ఆడపిల్లల కన్నా మగపిల్లల కన్నా జాగ్రత్త చెప్పాలి. ఆడపిల్లలు బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. అలాగే మగపిల్లలు ఎవరితో ఎలా ఉండాలో, ఎలా బిహేవ్ చేయాలో మనమే నేర్పించాలి. మగపిల్లలకి తల్లులే నేర్పించాలండి ఖచ్చితంగా. ఉన్న రోజులు అస్సలు బాగోట్లేదు. ఈరోజు వచ్చిన చూసిన న్యూస్ 10th క్లాస్ అబ్బాయి మందుకు అలవాటు పడి ఆ బుద్ధి ఆ మైండ్లో ఉన్న 3 సంవత్సరాల పెళ్ళికని వెళ్ళిన కాడ చిన్న పిల్లని 3 ఏళ్ళ పిల్లని అత్యాచారం చేసి మళ్ళీ చంపేసి ఆ పిల్లని అయితే పాడేశాడంటండి తుప్పల్లోని. ఏం జరుగుతుందండి బాబు ఈ దునియాలో నిజంగానా? ఎందుకే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మనం ఆడపిల్ల మగపిల్లలు అన్నది కాదండి, ప్రతి పిల్లలకి కూడా ఆడపిల్ల కన్నా మగపిల్లడి కన్నా ఇద్దరికి కూడా చెప్పాలండి. ఆడపిల్లల కన్నానే కాదు మగపిల్లలకు కూడా మనం కూర్చోబెట్టి చెప్తూ ఉండాలి. ఇలా ఎవరితో ఎలా ప్రయత్నించాలి, ఎలా ఉండాలి అన్నది మనం నేర్పించాలి ఖచ్చితంగానండి. రోజులు అస్సలు బాగాలేదు. ఇంకా ఏజ్తో సంబంధం లేదు, పిల్లల పెద్దల ముసలోళ్ళ లేదండి. బయటికి వెళ్ళారంటే అసలు బయటికి వెళ్ళి మనిషి ఎప్పుడు ఎలా తిరిగి వస్తారో ఏం జరుగుతుందో తెలియకుండా పోతుంది. రోజులు అలా ఉన్నాయి. అందరూ కేర్ఫుల్గా ఉండాలి. మనం పిల్లలందరికీ నేర్పించవలసింది, ప్రతి ఒక్కరికి నేర్పించాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలండి. ఒంటరిగా ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఏ ఏజ్తో అన్న సంబంధం లేకుండా సింగిల్గా ఉన్న వాళ్ళకి జాగ్రత్త అని చెప్పాలి. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లేదు, ప్రతి పిల్లలకి జాగ్రత్త చెప్పాలి. ముఖ్యంగా మగపిల్లలకి ప్రతి తల్లిలు అందరం చెప్పుకోవాలండి. మనము పిల్లలు జాగ్రత్తగా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, బయటకు వెళ్తే ఎలా ఉండాలి, ప్రవర్తన అన్నీ మనమే చెప్పాలి ఖచ్చితంగా. రోజులు అసలు భయంకరంగా ఉన్నాయండి. న్యూస్లు చూస్తుంటే మనకి ఇన్నాళ్ళ రోజుల్లోని ఏదైనా జరిగితే బయటకు రావడానికి టైం పెట్టేది, ఇప్పుడు సెకండ్లో వచ్చేస్తున్నాయి అన్నమాట. అవన్నీ చూస్తుంటే భయంకరంగా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా అండి ప్రతి తల్లి పిల్లలకు నేర్పించాలి. ప్రతి తల్లినండి నేను ఇదే కోరుకుంటున్నాను. అసలు అది చూసాకైతే నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. న్యూస్ విన్నాక చూసిన తర్వాత ఒక్కసారి ఊహించుకోండి, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా అసలు ఎలా ఉంటుందో, ఆ పిల్ల ప్లేస్లో ఆ తల్లి ప్లేస్లో ఎవరున్నా అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి. అసలు ఏం జరుగుతుంది అసలు బుర్రపాడని నిజం చెప్తున్నాను. ఆ న్యూస్ చూసాక నాకైతే అసలు బుర్ర పనిచేయలేదన్నమాట. అలా ఉన్నాయి రోజులండి. ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా ఉన్నాయి రోజులు. బట్ ఎవ్వరు బయటికి వెళ్ళి ఏం జరిగినా చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళా అబ్బో ఎవరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. అస్సలు ఎవరిని నమ్మడానికి లేదండి. యూట్యూబర్ల ద్వారా పరిచయాలు అయ్యేవాళ్ళు, ఫ్రెండ్షిప్ అంటే ఎంతవరకు అంతవరకేనండి, అంతమించి అక్కడ కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే రీసెంట్గా ఇంకోటి కుసుమ అని చెప్పేసి మనకి ఆన్సర్ ఉంది కదా, అమ్మాయి చెప్పి మన లైవ్ చేసింది. లైవ్లో విన్నాను అనమాట. ఏదో సాంగ్స్ ఇస్తాం రమ్మని చెప్పేసి పిలిచి యూట్యూబ్లోని వాళ్ళ వీడియోలు చూసి కామెంట్ చేస్తే సాంగ్స్ ఇస్తాం రమ్మని చెప్పేసి అక్కడ కూడా మోసం చేశారంట అమ్మాయిని. అందువల్ల కుసుమన్న డాన్సర్ అమ్మాయి లైవ్ చేసి ఆ లైవ్లో అయితే చెప్పడం జరిగింది.